500 యాడ్ చేసి కొట్టించావా? సరే ఎక్కడ దాకా వచ్చావు? ఎక్కడ దాకా వచ్చావంటున్నా? సరే అయితే ఫోన్ చేయి అక్కడ ఉండే సీన్ గారి దాంట్లోకి వెళ్దాం. నిన్న చేసావు కదా? నిన్న చేయలేదు. నిన్ను అక్కడ అదే మొక్కలు అవుతున్నారు కదా, అక్కడికి వెళ్ళాలి. ఈడు అట్టే వెళ్తున్నాడు, ఇండివాడు కూడా అట్టే వెళ్తున్నాడు. ఇప్పుడు వెళ్ళాడా? వచ్చాడా బండి వేసుకుని? ఆడ ఎక్కడికి వెళ్ళి కొబ్బరి తోటలో మన ఇంటికి అసలు వెంచర్ లేదు, సతీష్ రెడ్డిది, దాంట్లోకి వెళ్తాడు. అది అయిపోగానే ఫోన్ చేస్తే అటు చెట్టు అలాగా అటు వెళ్ళిపోతుంది నాడికి. లేదు వదులుతున్నాడు, లేదు వద్దన్నాడు, సరిపోద్ది ఎవరికి అన్నాడు. కానీ మరి సరి చేయలేము కొంచెం. ఆయన వేరే పని వెళ్తున్నాడు అక్కడికి, అందులోకి వెళ్తున్నాడు. అందులోకి అక్కడ చేయమని పెట్టమంటున్నారు. రోడ్డు చేద్దామంటే డ్రైవర్ ఎక్కించోడు ఎవరు కనపట్లేదు. అక్కడ 2 గంటలు అవుతుంది. ఖాళీలు దేవలు బాగున్నాయి. ఫోన్ చేయకుండా డబ్బు కూడా ఇచ్చి మళ్ళీ మరి టాటా ఉండదు. అవునండి. ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? 19% అంటే లక్షకి 1000 రూపాయలు పడుతుందా ఇంట్రెస్ట్? ఎట్లా పైసలు చెప్పండి. హలో, ఫోన్ చేయండి ఇబ్బాద్. తీసుకో 3000. సరే ఓకే. అవునా, मेरा घर के पास आओ, शॉर्टकट है ना? मेरे घर के पास सीधा जाओ, वो साइड के चले जाएंगे.
ఇడ్లీగా రావడం అవరంట వాసన ఇప్పుడు ఎందుకోతో సరే నీ నెంబరు లారీ డ్రైవర్కి ఇస్తాను, నీకు ఫోన్ చేస్తాడు, ఇద్దరు కలిసి తీసుకొచ్చేసి దాన్ని ఆ పొంగులకు వచ్చారు నాకు ఫోన్ చేస్తే ఇక్కడ పొంగులు ఆగి కుడిచి వెళ్ళిపోవాలి. కనకారావే మర్చిపోకు మరి. సరే ఉంటా. కనకారావు ఎవరు లేరు, మనం అంటే పొద్దున్న 6కి వచ్చేస్తాను నేను, 6 వచ్చి మనం నీకు తెలుసుకోవడానికి ఉండదు. పొద్దున్న ప్రోగ్రామ్ చేసుకొని నాకు ఫోన్ చేయడం పర్లేదు, మీరు బండి లోడ్ చేయడం తీసుకొచ్చి బంక్ దగ్గర వస్తే నాకు ఫోన్ చేస్తే నేను ఆయన కొట్టిస్తాను అంతే. వాన పడితే నేనే చెప్తాను మీకు, వాన పడింది వద్దని విషయం అయితే నేను చెప్పేస్తా. వాన ఒకవేళ నీకు కూడా పడిందని తెలిసి నాకు ఫోన్ చేయ పని లేదు. ఎందుకంటే నేను ఎక్కడే ఉన్నా, నేను ఎందుకు లేదు, నేను చెప్తున్నాను 6 అంటున్నాడు మరి, ఏమో ఎక్కిస్తే గొడవలేదు, పోనీ లారీ మీద తీసుకెళ్ళిపోయి అక్కడ తీసుకుని పోతే అంత ఇబ్బంది లేదు. నేను అడిగేది అన్నీ ఒకవేళ ట్రై చేస్తాను, ఈ లోపల ఎవరు డ్రైవర్ దొరుకుతూ ఒకవేళ ఎక్కించి పని చేస్తాం, నీకు కూడా ఎవరు తెలిసి డ్రైవర్ దొరుకుతూ లోడ్ చేసి ఇచ్చేస్తాం అక్కడ. నేను ఆ పైకి మీద ఉన్నాను, కుదరలేని పక్షాన్ని ఇంకా పొద్దున్నే ఫిక్స్ 6కి నీకు అది ఉంటాడు. వచ్చేసాడు ఆల్రెడీ, ఉమాగారు చెట్టు పక్కన నుంచి వస్తున్నాడు, కరెక్ట్గా వచ్చేస్తాడు చూడు. ఇది కూడా చేసాడు కదన్నా నీకు. సరే చెప్పరా. అడిగి ఈ కుటుంబ దగ్గరికి వెళ్ళామా, డబ్బు మనకి ఏమని చెప్పు. వద్దు ఇచ్చేమని అవసరం లేదు. ఏది కొట్టలేదు మరి. అక్కడ కొట్టించుకుని మనకు 500-600కి అందరూ తీసుకెళ్ళి పోయిపోతాడంటే ఏం మాట. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? సరే వచ్చి డబ్బులు కొట్టను, సీగా దగ్గరికి వెళ్ళిపో, ట్రైన్లో జాగ్రత్త చూసుకో. అప్పుడు చూద్దాం లేరా చెయ్యిరా జాగిగానే, నేను వస్తాను అవసరం అయితే. నేను వచ్చి దగ్గర చూస్తాను నీకు ఇబ్బంది లేదు. పనులు చేయంటారు మీరు, బర్త్డేలకి అప్పుడు కూడా అలాగే మొన్న ఒకసారి బర్త్డే ఉందని చెప్పి తెలిపి ఆ రోజు కూడా తొందరగానే ఏదో ఒక బర్త్డే ఏదో ఒకటి పనులు ఉన్నప్పుడు దానికి బర్త్డే అవ్వదు, ఏడే అవ్వదు, టైం అరగంట లేట్ అయితే చెప్పలేండి. అలాంటివి మన చేతిలో చేసి రావు కదా, దానికి డ్రైవర్ లేడు, ఆడేదో బతిమలు రేపు పొద్దున ఆ పని చేయించాను నేను ఆడితోని. ఇప్పుడు పాత్రలు కన్నది ఒక అరగంట అటు ఇటే వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. ఆ లెక్క వేసుకుంటే టైంకి కరెక్ట్గానే ఏముంది ఉద్దేశం ఉంటే మనస్ఫూర్తిగా అరగంట లేట్ అయినా నీ టైం అది కాబట్టి ఈరోజు అలా కుదిరిందని చెప్పి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది అయితే ఉండదు. ఖాళీ అయితే మీరు అప్పుడేముంది పని ఉందని ఒకసారి అలాగే చెప్పేసి కేక్ కట్ చేయాలి, కేక్ గురించి ఉండిపోయి నా గురించి ఒకసారి వెళ్ళిపోయామన్నా.
ఆ, సెలవులకి సెలవులు. ఆ, ఎందుకన్నా పని ఉన్నప్పుడు సెలవు, పని లేనప్పుడు కూర్చుని తిని, పని ఉన్నప్పుడు సెలవులు పెట్టి మానేస్తే అన్నరా మరి. అక్కడ వివేకానంద గారి సైట్లో 2 రోజులు ఆపిలేదా బండి నువ్వు? డ్రైవర్ని ఎవరిని పెట్టకుండా చేతుల సైట్లో అర్ధాంతరంగానే ఎవరు డ్రైవర్ లేడన్నా నాకు దొరకలేదని చెప్పి ఆపిలేదురా నువ్వు? ఎందుకు మానేసావు? మమ్మల్ని మటకలవడానికి మానేసావు, అంతే ఏముంది. ఆ, ఆ, దానికి మీరు అడ్జస్ట్మెంట్ చేసి ఎవడో ఒకరు పెడితే నాకు సాటిస్ఫాక్షన్ కలిగించాలి. మీరు ఓనర్ని ఇబ్బంది పెట్టకూడదు అంటున్నాను. అది అప్పుడు మాకు కూడా ఏదైనా ఒక ఇంట్రెస్ట్ కలుగుద్ది. సర్లే, ముందు అడిగింది 6:30 దాకా టైం ఉంది. టైం 4 అయింది. 2 గంటలన్నర టైం ఉంది. అది ఏముంది, డ్రైవర్, ఒక బండికి డ్రైవర్ లేడు, ఇబ్బంది పడుతున్నాను. కనీసం ఒక బండి డ్రైవర్ ఆడిని, అది ఆడు ఫోనే కనీసం ఎత్తట్లేదు ఆడు. డబ్బులు మట్టుకు డబ్బులు తీసుకుంటారు. అనవసరంగా డబ్బులు తక్కువ చేసాం. 5,000 ఇవ్వడం తక్కువ చేసాం, ఆ 10,000 ఫోన్కి ఇవ్వడం తక్కువ చేసాం. మధ్యలో ఒక 500, 200 అలా కావాలని తీసుకున్నాడు. ఎక్కడో డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వెళ్తానే డ్యూటీ లేకపోతే. అవునా? కేఎఫ్సీ అన్నాడు అదే. అందరూ ఇడికే వెళ్తారా? ఇడికేమొచ్చు. డబ్బులు కొట్టమని ఎదుగురు ముందు సంగతి ఏంటో. అదేమైంది, ట్రైన్ వాడికి వెళ్దామన్నాంగా. ఫోన్ నెంబర్ నాకు. సిక్స్ 630 63014 30842. 842 రా. ఇతను అడిగి జాగి టైం వేసుకుని నిదానం చూసుకో. ఏసీ మాకు కాటలు లాగాం కదా. ఫోన్ కలిసిందా? నేను ఇచ్చే బాబుతానంటావా లేదా మనం ఎవరు ఇళ్ళకెళ్ళాలి? ఇది అంత దూరం వెళ్ళి మనం గాడి జాగ్రత్త చేసి మనకి ఏం బాధలు అంటే ఏ తమ్ముడు. అదే ఏమన్నా ఎత్తా విట్టే నాకు తెలిసాడు ఆడు ఓటం. మనోడేమో నేను నా కొట్టు దగ్గర ఉంటాను, మీరు రండి అని చెప్పి అన్నాడంట. అంతే ఇంకా అన్నీ ఉంటుంది అబద్ధం. అందుకే వాడు ఇచ్చే బాబుతాలు తిమ్మని బాబుతంటే మనం ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలంటే పొద్దున్న వెళ్ళిపోవాలి, లేదంటే బాగా తర్వాత వెళ్ళాలి. సరే, ఇప్పుడు కానీ ఇవ్వకపోతే రేపు కానీ మరి ఇంటికి వెళ్దాం. లైన్లో ఉండు మరి. सीधा जाओ ना, सीमेंट रोड है ना सीधा.
దారులు చెప్పడానికి కానీ ఉపయోగపడాలి కనీసం అది ఎక్కడ ఉన్నాడు ఏంటని చెప్పడానికి కానీ అలా కూర్చుని నొక్కుంటే ఏమవుతుంది ఈ వయసు కుర్రోళ్ళు ఏదో చేసి ఏదో చదువుతున్నారు ఎంతో ఆనందం సంతోషం వేస్తుంది తండ్రికి తల్లికి నువ్వు అలా కూర్చుని ఫోన్ నొక్కుతున్నావు లోన్ నుంచి నీరు గారితో చచ్చిపోతున్నావు అనమాట మనిషిని నువ్వున్నామే కానీ కనీసం అర్థం చేసుకున్నాడు బాధలు తల్లిదండ్రుల బాధలను అర్థం చేసుకుని నేను ఏం చేయాలి మారాలి ఎలా చేయాలి అలా చేయాలని ఉంటుంది నువ్వు అలా కూర్చొని ఫోన్ ఆడుతూ చూసి నేను ఆడుతుంటా అని అడ్రస్ ఏం చెప్తున్నాను కానీ వాడికి ఏంటి ఇలా చెప్పాలి దారి ఇక్కడ చూపిద్దాం ఎక్కడికి ఏం చేస్తాను కూడా నువ్వు అట్లేదు కనీసం నా మాటలు వింటున్నావు కూడా నువ్వు చెబుతూ వదిలేస్తున్నావు అలా ఫోన్ ఆడుకునే ఉంటున్నావు నీకు కనీసం మార్పు రావట్లా రోజు కాదు ఒక రోజైనా ఒక ఆలోచనతో వస్తుంది నీ వయసు ఉన్న వాళ్ళు జ్ఞానం ఎవరికైనా చేతిలో ఫోన్ ఉంది చేతిలో ఫోన్ ఉంది టచ్ ఫోన్ ఉందా అందరికి ఉంది లొకేషన్ పెడితే తెలిసిపోతుంది కదా లొకేషన్ పెడితే తెలిసిపోతుంది కదా ఫోన్ ఆన్ చేసుకుని వస్తాడు కదా లొకేషన్ పెడితే అది కూడా తెలియదు మీకు మీకే నాకే అక్కడ నాకేం తెలిసిపోయినా అక్కడ చెప్తా అడుగుతా అప్పుడు నువ్వు పలానా చోట అని చెప్తే గూగుల్ మ్యాప్ పెట్టుకుని వస్తాడుగా అది మెయిన్ కదలడం మెయిన్ నీకు కావాల్సింది చెప్పండి